Hi, this is Jeevi from idlebrain.com. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ మిస్టర్ టిల్లు ఈజ్ హియర్. హాయ్, ఐఎమ్ గుడ్. చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ ఫర్ డీజే టిల్లు సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఆ క్యారెక్టర్ దట్ లుక్స్ లైక్ యూ ఓన్లీ. ఐ మీన్ ఇట్ బికమ్స్ కైండ్ ఆఫ్ యువర్ ఆల్టర్ ఈగో లాగా ఫర్ ఆడియన్స్ ఆల్సో ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ దట్. సో ఆ క్యారెక్టర్ని మీ పర్సనల్ హౌ మచ్ ఆఫ్ ఇట్ is that character? How much of you is that character? It is me only అండి. It's my alter ego. అంటే when అనుకునేవన్నీ కూడా మనం బయటకు చెప్పేస్తే వాట్ డీజే టిల్లు సార్. సొసైటీలో ఇన్నర్ అంటే థాట్ ప్రాసెస్ నాదేనండి. బట్ డెలివరీ మెకానిజం అంటారా, ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పాము అనేది, ఎంత వ్యాకీగా చెప్పాము అనేది అది క్యారెక్టర్ అండి. బట్ ఆబ్వియస్లీ థాట్ ప్రాసెస్ ఇస్ మైన్. You made your debut 11 years back, I guess. Yes, sir. Yeah. 2012లో ఎల్బిడబ్ల్యూ వచ్చింది యాజ్ ఎ హీరో. ఈ 12 yearsలో చాలా తక్కువ సినిమాలు చేశారు. అండ్ 3 films ఆర్ లైక్ జనాల అటెన్షన్ బాగా గ్రాప్ చేసినాయి. గుంటూరు టాకీస్ అండ్ కృష్ణ అండ్ హిజ్ లీలా అండ్ డీజే టిల్లు. సో నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ యూ గాట్ జనాల్లో క్రేజ్ వచ్చింది. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 12 years ఫర్ యూ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో టెల్ మీ అబౌట్ దట్ జర్నీ. It's a constant journey. It's almost like you're in school for 11 years and then you wrote your exam and you passed, to put in simple words actually. It's a constant journey of learning and making those mistakes and again also surviving this place and understanding how different it is and how it works and what works, what doesn't work. You know, and what is more important, initially when you come out you think that mana opinions lekapothe manaki nachedi lekapothe manalni satisfy chesedi ekku important అని అనుకుంటాం ఫస్ట్. బట్ వన్స్ యూ అండర్స్టాండ్ హౌ బిగ్ ఆఫ్ అ బిజినెస్ దిస్ ఇస్ అండ్ హౌ మచ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ వాట్ ఆడియన్స్ కమ్ టు ద థియేటర్, వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ బిజినెస్ ఐ థింక్ యువర్ పర్స్పెక్టివ్ చేంజెస్ అండి. ఏ ప్రోడక్ట్ డెలివర్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్ డెలివర్ చేయాలి, దాంట్లో మళ్ళీ నీ మార్క్ ఎలా మిస్ అవ్వకూడదు. నీ మార్క్ అంటే నీ సెన్సిబిలిటీస్ ఆర్ నీ థాట్ ప్రాసెస్ మిస్ అవ్వకుండా మార్కెట్ని సాటిస్ఫై చేసే ప్రాజెక్ట్ డెలివర్ చేయాలి అనేది అర్థమయ్యే కొద్దీ ఐ థింక్ ద మోర్ యూ అండర్స్టాండ్ దట్ ద ఈజియర్ ఇట్ బికమ్స్ ఫర్ యూ టు మేక్ అ ఫిల్మ్. రైట్. Guntur Talkies, it was a wonderful performance, basically raw and very rustic. Probably that kind of subject would have worked now. Yeah, true. Our time ki it was like people are little taken aback. Sure, it was little ahead of its event. Yeah. And the OTT culture వచ్చిన తర్వాత people are used to. Yeah. So how did you feel when that film అంటే అది ఆడింది బీసీ సెంటర్స్లో ఆడింది, యూత్కి నచ్చింది, బట్ దట్ డిడ్ంట్ ప్రొడ్యూస్ యూ కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేదు. కరెక్ట్, ఇవ్వలేదు. అంటే అదే నాకు తర్వాత నాకు అగైన్ ఐ అండర్స్టూడ్ దట్ సీ సమ్వేర్ ఇట్ వాజ్ నాట్ యువర్ అంటే ఫెమిలియారిటీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ అండి. అది ఎప్పుడు తీసుకున్నా కూడా మనం ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఎంత థింకింగ్లో అహెడ్గా ఉన్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత ఫెమిలియర్గా ఉన్నాం చుట్టూ జరిగే దాంతో అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐ థింక్ ఫెమిలియారిటీ ఈజ్ వాట్ వాజ్ మిస్సింగ్ ఫర్ దట్ ఫిల్మ్. ఆ సినిమా కంటెంట్ అది పక్కన పెట్టేస్తే, లైక్ యూ సెడ్, టుడే ఇఫ్ దట్ ఫిల్మ్ కమ్స్ అవుట్ ఇట్ విల్ డూ అ లిటిల్ మోర్ better and get a little more recognition than that day. But I think on that day what it didn't have is familiarity, and with Tillu what Tillu had is familiarity. Because మీరు తెలంగాణ స్లాంగ్ తీసుకోండి, ఆర్ టిల్లులో మనం డిస్కస్ చేసిన ఇష్యూ కానీ పాయింట్ కానీ, ఆర్ టిల్లులో క్యారెక్టర్ మాట్లాడిన మాటలు, ఆర్ తీసుకున్న రిఫరెన్సెస్, ఆర్ సర్కాజం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు బికాజ్ ద సోషల్ మీడియా హ్యాస్ బికమ్ సో బిగ్, ఆ రోజుకి ఈ రోజుకి దిస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, దిస్ అ లాట్ ఆఫ్ ఫెమిలియారిటీ. సో ఫెమిలియారిటీ ఈజ్ వెరీ కీ అని అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా మనం వెన్ యూ డిజైన్ సంథింగ్. అది ఎవ్రీ డేలోకి ఎలా సీపిన్ అవుతుంది అది, లైక్ హౌ డస్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ యూ క్రియేట్ అ సాఫ్ట్వేర్ టుమారో, ఆ సాఫ్ట్వేర్ మన ఎవ్రీడే నీడ్స్ని ఎలా అది సాటిస్ఫై చేస్తుంది. అలా ఒక ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్, ఒక కామెడీ జానరా మనం పిక్ చేసుకున్నప్పుడు ఎలా అది మనకి ఎవ్రీడే మన జోక్స్లోకి అది దూరిపోతుంది అనేది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు. రైట్. ప్లస్ సో మచ్ అడిక్టెడ్ టు Tillu character that they want to watch him more. Right. So tell me, what is Tillu Square going to offer? Tillu Square is obviously going to offer
a lot of things which are going to be similar to part one, like in the I was speaking how it is going to be very familiar, but at the same time it is going to be big, so it is going to be different also. So there is going to be a bigger conflict and there is going to be a bigger problem, but the guy is going to be the same. So ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద ప్రాబ్లంలో పెట్టేసరికి వాడి రియాక్షన్స్ చిన్నగానే ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు మనం ఎవరో తెలియని వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదో పెద్ద విషయం వాడికి పాలిటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఎవరైనా పెద్ద చిన్నవాడికి ఎవరికైనా తెలియని వాడికి వాడు ఏమంటాడు, లేదు సార్ వాడికి అర్థం కాదు కదా అది. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో మనం టిల్లుని తీసుకెళ్ళి మనం పెట్టినప్పుడు అతనికి అన్ఫెమిలియర్ సిచ్యువేషన్, అతనికి వాడు ఫ్యాథమ్ కూడా చేయలేని ఒక సిచ్యువేషన్లో తీసుకెళ్ళి వాడిని పెడితే వాడి రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఈజ్ గోయింగ్ టు బీ దేర్. ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. రైట్. ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ కొంచెం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? యూ వాంటెడ్ టు బి పర్ఫెక్ట్? అంటే మేము ఫస్ట్ సెప్టెంబర్ 15th డేట్ వేసాము. అప్పటికి జెన్యున్లీ మా షూటింగ్ ఫినిష్ అవ్వలేదండి మాది అప్పటికి. దాని తర్వాత మాకు మంచి డేట్ దొరకలేదండి, టు బి వెరీ ఆనెస్ట్. ఆల్దో వీ వుడ్ బి రెడీ విత్ ద ఫిల్మ్. మాకు దాని తర్వాత నవంబర్ ఈజ్ నెవర్ రియలీ అ గుడ్ మంత్ అంటారు. డిసెంబర్ వాజ్ ఫుల్ విత్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యానిమల్ ఉండింది, హాయ్ నాన్న, అండ్ ఎక్స్ట్రా నితిన్ ఎక్స్ట్రా సినిమా ఉండింది, అండ్ దెన్ సలార్ ఉండింది, డంకీ ఉండింది. సో మాకు డిసెంబర్ ఈజ్ అ గుడ్ మంత్, బట్ మాకు స్పేస్ దొరకలేదు డిసెంబర్. అప్పటికి ఆల్రెడీ ఆ సినిమాలు వచ్చేసాయి. అండ్ వీ వాంటెడ్ అ గుడ్ రిలీజ్ డేట్ ఫర్ షూర్. January was obviously blocked with a lot of big films. మా బ్యానర్దే సినిమా కూడా ఉండింది, గుంటూరు కారం కూడా ఉండింది. Obviously we can't be releasing 2 films at the same time from the same banner. So Feb 9th is the date that we chose. Immediately మీరు చూసుకుంటే నేను ఇప్పుడు మీకు చెప్పిన రిలీజెస్ అనే తర్వాత the most probable date is Feb 9th. But you know what happened regarding the whole Feb 9th thing, where Sankranti was a little crowded. Some films got postponed. Ravi Anna, graciously agreed to move his film. And then we had to respect, obviously, the decision by the chamber. So then we picked, malli immediate date చూసుకుంటే మాకెలా ఉందంటే మళ్ళీ ఓకే ఎలక్షన్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐపీఎల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి చూసుకుంటే then we came to 29th అండి. అలా టెక్నికలీ ఇన్ ఆల్ ఆనెస్టీ వీ పోస్ట్పోన్డ్ వన్స్. ఏంటన్నా? ఏం లేదా? ఓకే. ఇన్ ఆల్ ఆనెస్టీ వీ పోస్ట్పోన్డ్ వన్స్. But what happens is, it is not the postponement that's bothering అండి, because 10 days 15 days postpone చేస్తే ఎప్పుడు అంత బాదర్ చేయదు అది. కానీ మీకు అర్థమవుతుంది కదా, సెప్టెంబర్ 15 పిక్ చేసుకున్న తర్వాత మాకు మళ్ళీ లాజికల్గా చూసుకుంటే మాకు Feb 9th దొరికింది. నవంబర్ ఇస్ అ బ్యాడ్ మంత్, డిసెంబర్ ఇస్ ఫుల్, జాన్ ఇస్ ఫుల్. సో మాకు Feb 9th దొరికింది. Feb 9th కూడా అగైన్ వీ హ్యాడ్ టు పుష్. సో దట్ కైండ్ ఆఫ్ ఐ థింక్ పిచ్డ్ అప్ ఫ్యూ పీపుల్ ఆఫ్ ఇంకా మేము చూడడం మాకు అవసరం లేదు అని ఇలా. అది ఎవరు చెప్తారు? చెప్పలేదు, అలిగారు అంతే అలా కాస్త కింద కమెంట్స్లో, మాకు అవసరం లేదన్నా, ఇంకోసారి పోస్ట్పోన్ చేస్తే మేము రాము అని. అంటే నా బాధలు మీకు చెప్పుకోలేను లేదా అని వదిలేసాను నేను. రైట్. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌస్? ఎందుకంటే ఇటువంటి ఫిలిమ్స్ ఆ రేంజ్లో క్లిక్ అయ్యేసేసి దాన్ని మళ్ళీ ఫ్రాంచైజ్ చేసేసి, ఐ థింక్ డిస్ట్రిబ్యూషన్, ఐ మీన్ ప్రొడక్షన్ హౌస్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ role in absolutely అండి. అంటే టు గివ్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ యూ నీడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంటే ఇది మీకు యాజ్ మచ్ as ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కమర్షియల్ ఫిల్మ్, ఇది మన రెగ్యులర్ కమర్షియల్ బ్రాకెట్లో ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అడ్హియర్ టు ఎనీ రూల్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇట్స్ ఓన్ ఫిల్మ్, బట్ ఇట్ విల్ బీ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఫర్ షూర్. అది నమ్మి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి మనం షూట్ చేసిన, కొంచెం రీషూట్ చేయాలనుకున్నా, ఏదన్నా మళ్ళీ తీయాలనుకున్నా, ఏదైనా చేసాను అనుకున్నా, ద ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్. మాకు చిన్నబాబు గారు కానీ, వంశన్న కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే బీన్ వెరీ సపోర్టివ్ రిగార్డింగ్ ఇట్. మేము ఎలాంటి వ్యాకీ డెసిషన్స్ తీసుకున్నా, 3 మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుంటాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ వేరే ఎవరితోటో చేయిస్తాం, ఇక్కడ ఇంగ్లీష్లో ఫుల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేస్తాం, ఇక్కడ అదే వేసేస్తాం, ఆ పాట రైట్స్ తీసుకొచ్చి ఏది చెప్పినా కూడా they're all like, okay, this mad fellow has something in his mind అని నమ్మి they've been very supportive like that. ఏదైనా ఇంగ్లీష్ సాంగ్ పెడుతున్నారా ఫ్రమ్? పెట్టట్లేదు, బట్ ఐఎమ్ సేయింగ్ I could have if I wanted to. There was a couple of times where I wanted to buy the rights of one song and do it. మేము అలా కృష్ణాజిల్లాకి యాక్చువల్లీ చాలా చేసాం, ఇంగ్లీష్ కాదు, బట్ మేము రైట్స్ చాలా యూట్యూబ్లో సాంగ్స్ రిలీజ్ అయ్యి అంత ఫేమ్ లేని పాటలు చాలా పిక్ చేసుకుని పెట్టాం అనమాట రైట్స్. ఈసారి అలా చేద్దాం అనుకున్నాం, బట్ టైమ్ క్రంచ్ అండ్ చాలా వాటిలో చేయలేకపోయాం. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దే ఆర్ వెరీ సపోర్టివ్ రిగార్డింగ్ దట్. ఇప్పుడు ఇంగ్లీష్లో సాంగ్ పిక్ చేసుకోవాలి అంటే ఎక్కడో మనం హాలీవుడ్లో ఉన్న మ్యూజిక్ కంపెనీస్ తోటి మనం కోఆర్డినేట్ చేయాలి,
వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మనలాగా ఇప్పుడు మనకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఉన్నారు, మన సితారాతో వాళ్ళకి చాలా సాలిడ్ అసోసియేషన్ ఉంది. అన్న అంటే ఆదిత్యలో ఉన్న ఏ పాటను వాడుకుంటా ఆ టైప్లో ఉంటుంది మన దగ్గర. ఇట్స్ ఆల్ అ ఫోన్ కాల్ అవే బికాస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫెయిత్ బిట్వీన్ పీపుల్ దట్ నో వన్ ఈస్ గోయింగ్ టు చీట్ ఎనీ వన్ హియర్ అని చెప్పి. ఐ ఫీల్ దట్స్ అ వెరీ బిగ్ థింగ్ అబౌట్ అవర్ ఇండస్ట్రీ, దట్ చాలా మందికి యాక్చువల్లీ అగ్రిమెంట్స్ ఉండవు. ఇప్పుడు నాకు సితారా ఎంటర్టైన్మెంట్తో నాకు ఎటువంటి అగ్రిమెంట్ లేదు. దట్ 3 సినిమాలు చేస్తాడు, 4 సినిమాలు చేస్తాడు, ఇదే అదేం లేదండి, ఇంత ఇస్తున్నాం అంతే, అదేం లేదు యాక్చువల్లీ. సో ఇట్స్ వెరీ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ హియర్. మీరు టిల్లు క్యారెక్టర్ చూస్తే యు ఆర్ లైక్ మేడ్ ఫర్ దట్ క్యారెక్టర్. జనరల్గా ఏదైనా ఫిల్మ్ హిట్ అయితే అదే అదే స్టైల్లో వస్తుంటాయి టు క్యాష్ ఇన్ ద క్రేజ్. కానీ టిల్లు టైప్ క్యారెక్టరైజేషన్ ఇంతవరకు రాలేదు. 2 years ఐ గెస్. అర్జున్ రెడ్డి కూడా సేమ్ జరిగింది. అంటే సర్టన్ యాక్టర్స్ ఆర్ మెంట్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ నో బడీ ఎల్స్ ఆర్ గోయింగ్ టు రిపీట్ ఇట్ అన్లెస్ దే రిపీట్ దెమ్సెల్వ్స్. రైట్. యా. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? It's a compliment, Andy. So firstly, I feel thankful, and I think it's the reason it worked. నాకు అనిపిస్తుంది ఎందుకంటే God's grace, I had an original idea. There was an original character, and ఆ పాయింట్ ఆఫ్ టైంకి బ్రెయిన్ పనిచేసి ఉన్న ఐడియాస్ అన్ని థాట్స్ అన్నీ కూడా ఆ క్యారెక్టర్లోకి మనం స్ట్రీమ్లైన్ చేయగలం. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ యాక్చువల్లీ అ ఫనీ క్యారెక్టర్, బట్ ఇట్స్ నాట్. టు బి వెరీ ఆనెస్ట్, వెన్ వి పుల్ అవుట్ టిల్లు అండ్ వీ సీ వాట్ హీ టాక్స్, సినిమాని పక్కన పెట్టేసి ఏం మాట్లాడతాడో చూస్తే, వాడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1లో ఒక డైలాగ్ ఉంటుంది. వాడు అంటాడు, మోసం చేసేవారు నన్ను అంటే, నమ్మితేనే మోసం చేస్తారు కదన్నా, నమ్మకపోతే ఎలా చేస్తారు అంటాడు. That's actually not a funny line, it's actually a very serious line. Very philosophical. It's actually a very philosophical line. I'm glad you understood that. So ala meer actually chuste, there's actually a lot of philosophy in the character. He is an innocent character at heart. Correct. But at the same time he has the worldly smartness, but he's not able to apply that smartness. He knows it. And all of that comes out when he falls into a problem. So ala actually he is quite philosophical when it comes to the way he leads his life. But నాకు అందుకే ఆ మూవీ హాస్పిటల్లో వెళ్ళేంత వరకు చాలా ఐ వాజ్ లైక్ ట్రావెలింగ్ విత్ ద ఫిల్మ్. ద మూమెంట్ హీ బికమ్ స్మార్టర్ అండ్ ట్రై టు బికమ్ ఎ కాన్, అది వచ్చేసరికి నాకు ఐ ఫెల్ట్ లిటిల్ అవైల్నట్టు అనిపించింది. కరెక్ట్. ఇంకా అది క్యారెక్టర్ ఆబ్వియస్లీ టువర్డ్స్ సినిమా ఎండ్ వచ్చే టైంకి రిఫార్మ్ అయ్యి వాడు హీ హ్యాస్ టు ఫినిష్ ద స్టోరీ కూడా కదా. సో అదే ప్రాబ్లం సార్, మనం ఒకసారి స్టార్ట్ అవుతుంది, బట్ రైటర్స్గా మనం ఫేస్ చేసేది కూడా అదే, దట్ యూ టేక్ ఇట్ టు అ సర్టన్ పాయింట్, నౌ ఓకే ఇట్స్ అబౌట్ టైమ్, హీ హ్యాస్ టు చేంజ్, హీ హ్యాస్ టు సీక్ హిస్ రివెంజ్, ద ఫిల్మ్ హ్యాస్ టు ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ టు ఎండ్ అనేసరికి కొంచెం కొన్ని ఏరియాస్ డ్రాప్ అవుతాయి. సో అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టోరీ. ఈ ఫిల్మ్లో అవన్నీ ఐరన్ చేసుకున్నారా? అవి లాస్ట్ టైం ఉన్న ఇష్యూస్ ఐరన్ అవుట్ చేసుకున్నాను సార్, బట్ ఐఎమ్ షూర్ వీ హ్యావ్ మేడ్ న్యూ మిస్టేక్స్ ఆల్సో. Because we all do make mistakes together. So I'm sure there are certain flaws, and I think those flaws and those imperfections are what make something beautiful. Right. అని అనుకుంటాను. అది ఎంత అవి ఎఫెక్ట్ చేస్తాయి మనల్ని, మన సినిమాని అనేది we should see. అంటే లాస్ట్ probably 4 years నుంచి you are living in that character. Yeah. So how does it feel when you act in films like Jack? It's very exciting, sir, but at the same time ఒక కాన్స్టెంట్ రీచెక్ ఒకటి ఉంటుంది. డూ ఐ స్టిల్ టాక్ లైక్ టిల్లు, డూ ఐ స్టిల్ లుక్ లైక్ టిల్లు, అలానే ఉన్నానా, ఇలానే ఉన్నానా. సో ఫస్ట్ ఏంటంటే అలా ఉండకూడదని చెప్పి ఒక 3-4 రోజులు చాలా అండర్ సటిల్ పర్ఫార్మెన్స్ చేసి, అండర్ ప్లే చేసి అన్నిటినీ, కానీ మళ్ళీ ఎనర్జీ మిస్ అవుతుంది అని. దెన్ స్లోలీ ఒక డైరెక్టర్తో కూర్చుని భాస్కర్ గారితో ఒక 3-4 కీవర్డ్స్ పట్టుకుని, ఓకే ఈ క్యారెక్టర్ కీవర్డ్స్ ఇవి పెట్టుకుంటూ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా, టిల్లులో ఉండకుండా చేయాలి అంటే ఐమ్ లైక్ ఓకే. సో లైక్ యూ సెడ్ చాలా బ్యాగేజ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ది మన మీద, బట్ ఫ్రెష్ చేంజ్ భాస్కర్ గారి ఫిల్మ్ నాకు. రైట్. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది ఇంకా తెలుసు సార్, షూట్ చేస్తున్నాం. ఓకే. ఇది అయిన తర్వాత ఐ థింక్ యాజ్ వి నియర్ కంప్లీషన్ విల్ ఫైండ్ అ గుడ్ రిలీజ్ డేట్. ఈజ్ ఇట్ ఎ సీరియస్ ఫిల్మ్ ఆర్ ఎ ఫన్ ఫిల్మ్? ఇట్స్ నాట్ ఎ సీరియస్ ఫిల్మ్ సార్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ అ హిలేరియస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫన్ ఫిల్మ్ కాదు, ఇట్స్ అన్ యాక్షన్ డ్రామెడీ అనొచ్చు మనం. ఇట్స్ అన్ యాక్షన్ కామెడీ డ్రామెడీ, ఆ స్పేస్లో ఉంటుందండి అది. ఓకే. ఈ ఫిల్మ్కి ఎందుకు హీరోయిన్స్ వేరు పేర్లు? ఫస్ట్ ఈమెనే అనుకున్నట్టున్నారు, తర్వాత వేరే పేరు చెప్పారు. అది యాక్చువల్లీ మీరు చూస్తే మేము ఫస్ట్ అనౌన్స్ చేసిన పేరు అనుపమనే సార్. మేము సినిమాలో ఉన్న హీరోయిన్ అనుపమనే సార్. ఆ మధ్యలో జరిగిందంతా కూడా మీడియా సంబంధం లేదు, మాకు సంబంధం లేని విషయం సార్ అది.
అంటే సో అండ్ సో యాక్ట్రెస్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిలిం, సో అండ్ సో యాక్ట్రెస్ వెళ్ళిపోయింది, సో అండ్ సో ఐ వాంటెడ్ టు రైట్ వన్ ట్వీట్ వన్ డే దట్ ఐ ఆల్సో వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిలిం, ఐ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ మై సెల్ఫ్ అండ్ ఐ వాక్డ్ అవుట్. I think you deactivated your account or you're still Twitter, there? Twitter I deactivated అండి. I'm not able to understand Twitter, sir. Because I feel Twitter is highly opinionated. I'm not able to understand because I don't know. I feel Instagram is more about memories. More positives. Positive and అంటే ఇన్సెప్షన్ స్టేజ్లోనే మనం తీసుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ అబౌట్ పోస్టింగ్ పిక్చర్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్ చూసుకుంటే. సో అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది దానికి. ఐ ఫీల్ ట్విట్టర్ ఇస్ సమ్వేర్ అడగకముందు ఒపీనియన్ చెప్పే ప్లేస్ అది. సో కొంచెం ఐ డోంట్ నో, ఆల్టర్నేటివ్ న్యూస్ ప్లాట్ఫామ్ అది. అండ్ ఇంకోటి నాకు ఆ సాఫ్ట్వేర్ కూడా అర్థం కాలేదు యాక్చువల్లీ. నాకు ఐ ట్రైడ్ యూజింగ్ ఇట్ అ ఫ్యూ టైమ్స్. ఐ ఎండెడ్ అప్ ఆస్కింగ్ పీపుల్ ఇది ఏంటి, ఇది ఎలా పెట్టాలి, ఇది ఇంతేనా 160 వర్డ్సేనా, ఇదేంటి ఇది రైటర్లను పట్టుకుని 160 వర్డ్స్ రాయమంటారు. సో ఐ వండర్ హౌ మీరు మీ ట్వీట్లన్నీ పెట్టేటప్పుడు చాలా అనుకుని మొదలు పెడితే దాన్ని ఇప్పుడు 160 వర్డ్స్ కన్సైజ్ అన్లిమిటెడ్ చేసి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అది. ఓకే, ఫర్ వెరిఫైడ్ అకౌంట్స్. ఓకే ఓకే. ఇంకోటి యు ఆర్ ఆల్సో ఏ రైటర్, ఎడిటింగ్ కూడా చేస్తారా? ఎడిట్ అంటే నాకు ఐ హ్యావ్ సమ్ ఐడియాస్ దట్ ఈ స్టైల్ కట్ కావాలి, ఈ స్టైల్ కట్ కావాలి అని కొన్ని ఐడియాస్ ఉంటాయి నాకు. బట్ యాక్చువల్లీ నాకు టిల్లుకి నవీన్ అన్న ఇస్ ది ఎడిటర్, ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్. సో నేను ఆయనలో ఉన్న మెటీరియల్ మ్యాక్సిమం ఎలా లాగేలా అని చూస్తూ ఉంటాను అనమాట. బట్ ఈజ్ అ హ్యూజ్ హెల్ప్ ఫర్ టిల్లు అండి. బికాజ్ మేము చాలా ఫుటేజ్ తీసుకొస్తాం మేము యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు. దాని అంతట్లో నుంచి ఒక సెన్స్ చేసి బయటికి తీసుకురావాలి అంటే అది ఒక సాలిడ్ బ్రెయిన్ తోటి అవుతుంది ఆ పని. సో మాకు ఆ విషయంలో త్రివిక్రమ్ గారు అండ్ నవీన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ చాలా హెల్ప్ చేశారు. నాకు కొన్ని దగ్గర నాకు అనిపిస్తుంది నాకు ఇలా కావాలి అలా కావాలంటే వెన్ ఐ టెల్ దెమ్, ఆబ్వియస్లీ మనం చెప్పడం వేరు, అది ఉన్న ఫిజికాలిటీలో మేకింగ్ ఇట్ హ్యాపెన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సో డైరెక్టర్ ఏదైనా చెప్పినా నేను ఏదైనా చెప్పినా కూడా హీ టేక్స్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ టు కన్సిడరేషన్, మేక్ షూర్ దట్ వాట్ ఎవ్రీ వన్ వాంట్స్ ఇస్ దేర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో రేసీ యాజ్ హెల్. సో అంటే జనాలు ఎడిటింగ్లో గెట్టింగ్ ద రైట్ ఫ్రేమ్లో కట్ చేస్తే కామెడీ టైమింగ్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్, రెండు సీన్స్, రెండు షార్ట్స్ మధ్యలో ఆ టైమింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఎడిటర్ కంట్రిబ్యూట్స్ టు. నోబడీ నోస్ అబౌట్ ఇట్. కరెక్ట్ బేసికల్గా. ఇన్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఎడిట్ టేబుల్ ఇస్ వేర్ యువర్ ఫిల్మ్ ఇస్ మేడ్ ఫర్ ద సెకండ్ టైం. మనం ఫస్ట్ టైం రాసినప్పుడు తీస్తాం, తర్వాత మళ్ళీ ఎడిట్ చేసిన దగ్గరే మళ్ళీ ఆ సినిమాకు షేప్ తీసుకొస్తాం. ఎడిట్లో సినిమా కథ మార్చేయచ్చు. యాక్చువల్లీ ఎడిట్లో తీసిన కామెడీ సినిమా అయితే దాన్ని సీరియస్ ఫిల్మ్ చేసేయచ్చు ఎడిట్లో. అది లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో హౌ editing is a very very underrated job actually. Editing and background score, both of these things, in fact edit is main. If you know, I'm sure you know this, that but to all the other departments, sound ki gaani, background score ki gaani, DI ki gaani, VFX ki gaani, డబ్బింగ్ కి కానీ ఎక్కడికైనా కూడా వీళ్ళందరికీ అవుట్పుట్ ఇచ్చేది ఎడిటే. ఎడిట్లో ఫిక్స్ అవుతుంది సినిమా, అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. దాని మీద మనం మిగతావన్నీ అడిషన్స్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఎడిట్ ఇస్ వేర్ ద ఫిల్మ్ ఇస్ మేడ్. సో ఇట్స్ అ వెరీ underrated but it's a most highly important job. And in fact I think unna art forms lo 24 art forms lo I feel edit was the one which was invented for cinema anukunta nenu. Because if there is no cinema, what would you want to edit? You know what I'm saying, right? I think editing was invented for film. I might be wrong, but చదివినట్టు గుర్తు. అంటే ఎడిటింగ్ నావెల్స్కి వాటికి కూడా చేస్తారు కదా, ఎడిట్ చేస్తారు. అదే అంటున్నా, వెన్ ఐ సే సినిమా, ఎనీ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ దట్ కైండ్, రైటింగ్ అవ్వచ్చు, రైటింగ్ ప్రూఫ్ రీడ్ ఉంటుంది కదా నావెల్స్. ప్రూఫ్ రీడ్ కాదు, ఎడిటింగ్ కూడా ఉంటుంది. ఎడిటింగ్ కూడా ఉంటుంది, అవును అవును, రైట్, ఓకే. They can change the entire, they take the gist and they rewrite everything. Oh, or they take out paragraphs. Correct, okay. Something like that. మ్యాగజైన్ ఎడిటింగ్ అట్లా ఉంటుంది. దే హ్యావ్ ఫిక్స్డ్ ఇన్ని వర్డ్స్లో ఉండాలి, లేదంటే వాళ్ళకి కొన్నిసార్లు దే హ్యావ్ లెస్ స్పేస్, సో దే ఎడిట్. కరెక్ట్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్ ఎడిటింగ్. రైట్, యా. సో నెక్స్ట్ ఫిల్మ్ జాక్. అవును సార్. దాని తర్వాత తెలుసు కదా నీర్జా కోన ఇస్ డైరెక్టింగ్. అది ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది? లేదండి, అది షూట్ స్టార్ట్ అవ్వలేదు. జాక్ ఆల్మోస్ట్ సగం ఎండింగ్ వచ్చే టైంకి ప్యారలల్ ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ అండి. సో యూ జనరల్లీ ట్రై టు మేక్ వన్ ఫిల్మ్ ఎట్ ఏ టైమ్? నో, ఐ వుడ్ లైక్ టు డూ అ కపుల్ ఆఫ్ దెమ్ ఎట్ ద సేమ్ టైమ్. బట్ దెర్ ఆర్ లుక్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్. ఈ సినిమా లుక్ ఇలా ఉండాలి, ఆ సినిమా లుక్ అలా ఉండాలి. ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దేర్ రిక్వైర్మెంట్. సో మనం అది కూడా రెస్పెక్ట్ చేస్తూ most of the time it becomes a way that you're doing less, ఒక సినిమా ఒక టైంలో చేస్తున్నట్టు అవుతుంది. ఓకే.
All these films have got sophisticated urban looks. DJ Tillu, Tillu Square, ఈ జాక్ కానీ లేదంటే నెక్స్ట్ వచ్చే రామ్ రొమాంటిక్ ఫిల్మ్. సో వెన్ ఆర్ వి గోయింగ్ టు సీ సంథింగ్ లైక్ గుంటూరు టాకీస్ టైప్ క్యారెక్టర్? Raval sir, somewhere if when someone writes a great script or a great character like that today, because today the importance of characterization has become even more. You know, characterization connect అయిపోతే సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి చాలా. So I'm waiting if someone writes a great mass character like that for me. Mass can seep into anything also today, you know. Ideology is what is mass. You know, look urban ga undondchu, but thinking mass ga unte the film is mass. Like Tillu is a mass film. Tillu mass character. Mass character kada. So different mass probably. Edaina vaste definitely I would love to do it. That is nice. Thank you, sir. I'm sure ఈ ఫిల్మ్ హిట్ అవుతుంది బికాస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. Thank you, sir. సో స్టోరీ మిగిలినంత ఎంత బాగుంటే ఇట్ విల్ బి లైక్. Thank you, and I'm very glad to be interviewed by you. You were one of the pioneers of Telugu social media, so I'm very glad to be interviewed by you. Thanks a lot. Thank you, Andy. All the best. Thank you, sir. Thank you.